నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. ఇంకో నంబరు 9866308414. విజయవాడ నగరంలో కనీ విని ఎరుగని రీతిలో మెగా గ్యాస్ట్రో మరియు ఆర్థో ఉచిత వైద్య శిబిరము జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భముగా విజయవాడ బందరులాకుల దగ్గర గవర్నర్పేటలో స్వాతంత్ర సమరయోధుల భవన ప్రాంగణములో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రము 4 గంటల వరకు నిర్వహించబడుతుంది. దీంట్లో జీర్ణకోశ వ్యాధుల నిపుణులు, లివరు, ప్యాంక్రియాస్, క్లోమగ్రంథి నిపుణులు రోగులను పరీక్షించెదరు. వీళ్ళతో పాటు ఎముకలు, కీళ్ళ డాక్టర్లు, ఆర్థోపెడిక్ డాక్టర్లు, మోకాళ్ళ నొప్పులకు, నడుము నొప్పికి, చీలమండలి నొప్పి, భుజం నొప్పి తదితర సమస్యలకు ఎముకల డాక్టర్లు కూడా పరీక్ష చేస్తారు. వచ్చిన వారికి షుగర్ పరీక్ష ఉచితంగా చేయబడుతుంది. అట్లాగే రక్తము హీమోగ్లోబిన్ శాతం ఎంత ఉన్నది కూడా పరీక్ష చేస్తారు. పరీక్షలన్నీ కూడా ఉచితంగా చేయబడతాయి. జీర్ణాశయంలో ఏదైనా సమస్యలు ఉన్నాయా, పుండు ఉన్నదా, క్యాన్సర్ ఉన్నదా అనే పరీక్ష, దీన్ని గ్యాస్ట్రోస్కోపీ పరీక్ష అంటారు. ఈ గ్యాస్ట్రోస్కోపీ పరీక్ష కూడా ఉచితంగా చేయబడుతుంది. బయట ఎక్కడైనా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే దీనికి 2500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. దాన్ని కూడా ఉచితంగా చేస్తారు. అయితే ఈ పరీక్ష చేయించుకోవాలనుకున్న వారు ఏమీ తినకుండా పరగడుపున నీళ్లు తాగకూడదు, కాఫీ తాగకూడదు, టీ తాగకూడదు, ఏమీ తినకుండా రావాలి. ఈ గ్యాస్ట్రోస్కోపీ పరీక్షతో పాటు పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష కూడా చేయబడుతుంది. ఈ స్కానింగ్ పరీక్ష కూడా ఏమీ తినకుండా, ఏమీ తాగకుండా పరగడుపున రావటం అనేది మంచిది. ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మనం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలంటే దానికి 1500 రూపాయలు తీసుకుంటారు. అట్లాగే ఎముకల డాక్టర్ని కలవాలన్నా, గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ని కలవాలన్నా 500 నుంచి 1000 రూపాయల ఫీజు తీసుకుంటారు. అటువంటి నిపుణుల యొక్క సలహాలు ఉచితంగా ఈ శిబిరంలో అందించబడతాయి. వీటితో పాటు గుండెకు సంబంధించిన ఈసీజీ పరీక్ష, గుండెకు స్కానింగ్ పరీక్ష, 2D ఎకో పరీక్ష, అలాగే ఎముకల యొక్క పటుత్వాన్ని తెలియజేసే BMD బోన్ మినరల్ డెన్సిటీ అనే పరీక్షను కూడా చేస్తారు. ఈ వయస్సు పెరిగిన వారికి ఎముక పెళుసుదనం ఉంటుంది. ఏమైనా ఎముక విరిగే గుణమున్నదా అని ముందస్తుగానే అంచనా వేయటానికి ఈ BMD అనే పరీక్ష ఉపయోగపడుతుంది. కనుక విజయవాడ నగరవాసులు, చుట్టుపక్కల గ్రామాల వారు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా వారు ఈ యొక్క మెగా గ్యాస్ట్రో, మెగా ఆర్థో ఉచిత వైద్య శిబిరం యొక్క సేవలను పొందగలరు. ఉదయము 9 గంటల నుంచి సాయంత్రము 4 గంటల వరకు మాత్రమే ఈ శిబిరము నిర్వహించబడుతుంది. ఇంకా మీకేమైనా అనుమానాలు ఉంటే నేను ఇచ్చిన 2 ఫోన్ నంబర్లకి మీరు
వాట్సప్ మెసేజ్ చేస్తే మెసేజ్కి సమాధానము ఇవ్వబడుతుంది. ఈ యొక్క వైద్య శిబిరము లీ ఫార్మా కంపెనీ వారి యొక్క సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ 3 కార్పొరేట్ హాస్పిటల్స్ నిర్వహిస్తున్న పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ పడమట వారి ఆధ్వర్యంలో డాక్టర్లు అలాగే పరీక్షలు నిర్వహించబడతాయి. ఇవన్నీ కూడా ఎన్టీఆర్ జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వేమూరి బాబురావు, కార్యదర్శి మోత్కూరి వెంకటేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఈ శిబిరము నిర్వహించబడుతుంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఉదయం 9 గంటలకి జాతీయ జెండా ఆవిష్కరించిన తరువాత వైద్య శిబిరము ప్రారంభించబడుతుంది. ఈ వైద్య శిబిరం ప్రారంభానికి జెండా ఆవిష్కరణకు లీ ఫార్మా కంపెనీ చైర్మన్ వెంకటరెడ్డి గారు, మేనేజింగ్ డైరెక్టర్ లీలా గారు, అలాగే సర్వోదయ ట్రస్ట్ కార్యదర్శి మోహన్ ప్రసాద్ వారి ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే ఉత్సవాలతో పాటు ఈ ఉచిత మెగా గ్యాస్ట్రో ఆర్థో క్యాంపుని ప్రారంభించటం అనేది జరుగుతుంది. విజయవాడ నగరవాసులకి ఇదొక మహదావకాశంగా భావించి ఈ వైద్య సేవలను, టెస్ట్లను, డాక్టర్ల సేవలను సద్వినియోగం చేసుకోండి. ఫిబ్రవరి 2 ఆదివారం జన్మభూమి మెడికల్ సెంటర్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించబడతాయి. ఇవి కుట్లవల్లేరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా ఇవి నిర్వహించబడతాయి. శనివారము ఫిబ్రవరి 1 విజయవాడ నగరానికి చెందిన ప్రముఖ పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లు వచ్చి రక్త పరీక్షలు, షుగర్ పరీక్షలు, వీటితో పాటు గుండెకు సంబంధించిన ఈసీజీ, 2D ఎకో గుండెకు స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారికి పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో 14 రకాల వైద్య విభాగాలకు గుర్తింపు ఉన్నది. మెదడుకు సంబంధించిన జబ్బులు, మెదడుకు సంబంధించిన ఆపరేషన్లు, ఎముకల ఆపరేషన్లు, మూత్రపిండాలు, మూత్రపిండంలో రాళ్ళు, జీర్ణకోశానికి సంబంధించిన సమస్యలు, గర్భకోశానికి సంబంధించిన సమస్యలు, ఆపరేషన్లు అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ కార్డు కింద గుడ్లవల్లేరులో పరీక్ష చేసి విజయవాడ నగరంలో ఉచితంగా ఆపరేషన్లు చేస్తారు. శనివారము ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ఏలూరులో ఉన్న సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ యొక్క దంత వైద్య నిపుణులు వచ్చి దంత వైద్యం చేస్తారు. ఇక్కడ చిన్న చిన్న వైద్యాలన్నీ ఇక్కడే చేస్తారు. పళ్ళు పీకటం కూడా చేస్తారు. పళ్ళు కట్టవలసిన అవసరం ఉన్న వారికి ఏలూరులో నామమాత్రపు రుసుముతో పళ్ళు కూడా కట్టడం జరుగుతుంది. శనివారము డాక్టర్ సిఎల్ వెంకట్రావు, ఆదివారం కూడా 2 రోజులు రోగులను పరీక్ష చేయటం అనేది జరుగుతుంది. ఆదివారము 2 ఫిబ్రవరి విజయవాడ నగరము తాడిగడప 100 అడుగుల రోడ్లో ఉండే కామినేని హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు రక్త పరీక్షలు, ఈసీజీ పరీక్షలు నిర్వహించి
అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ కింద విజయవాడలో గుండెకు కావలసిన యాంజియోగ్రాము, స్టెంటింగు, గుండె ఆపరేషన్లు ఇలాంటివన్నీ కూడా అక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఆదివారము ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు డాక్టర్ భవానీ హోమియో వైద్య నిపుణురాలు ఆమె గుడివాడ నుంచి వచ్చి హోమియో మందులు కూడా ఉచితంగా ఇవ్వటం అనేది విశేషం. ఈ సీజన్లో వచ్చే సీజనల్ వ్యాధులు రాకుండా నివారణకు హోమియో గుళికలు కూడా పంపిణీ చేయబడతాయి. విజయవాడ తాడిగడపలో ఉన్న ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్లు వచ్చి కంటి పరీక్షలు చేసి శుక్లాలు, నీటి కాసులు లాంటి సమస్యలు ఉన్న వారికి ఉచితముగా ఆపరేషన్ చేయబడుతుంది. ఈ విధంగా శనివారము ఫిబ్రవరి 1, ఆదివారం ఫిబ్రవరి 2 ఈ 2 రోజుల్లో కూడా గుడ్లవల్లేరు గ్రామంలో గత 25 సంవత్సరాలుగా జన్మభూమి స్ఫూర్తితో డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఆధ్వర్యంలో కోవిడ్ సమయంలో కూడా నిర్విఘ్నంగా ఈ వైద్య సేవలు కొనసాగించబడుతున్నాయి. కనుక ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా సమాచారం కావాలంటే 9866308414 నంబర్కి సంప్రదిస్తే మీకు కావలసిన సమాచారం లభిస్తుంది.